దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన రాకడ గురించి ఏమని చెప్పాడు? అంతేకాకుండా ప్రాముఖ్యంగా దేవుని దూతలు యేసు ప్రభు గురించి ఏమని చెప్పారు? శిష్యులు కూడా యేసు ప్రభు గురించి ఏమని చెప్పారు? ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఒకే ఒక మాటను పట్టుకొని పదే పదే అంటూ ఉంటాం. చాలాసార్లు చాలామంది యేసు ప్రభు కనబడకుండా వచ్చి కనబడకుండా పోతాడు, తీసుకుపోతాడు సంఘాన్ని అని బోధిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో ఆ విధంగా ఒక వచనం కూడా దొరకదు. వచనం లేనప్పుడు ఎందుకు స్వతహాగా ఆ వచనాన్ని క్రియేట్ చేయాలి? బైబిల్ ఏమంటుంది? యేసు ప్రభు కనబడకుండా వచ్చి కనబడకుండా పోతాడని. ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. సంఘము గురించి చెప్పబడిన మాట. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 10-11 చదువుతాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళినాడు? దేవుని బిడ్డలారా, ఆయనను మేఘము తీసుకుపోయినట్టుగా మనము చూడగలుగుతాం. దేవుని బిడ్డ, యేసు ప్రభు ఏ విధంగా తీసుకోపోబడినాడో ఆ విధంగానే వచ్చును అని బైబిల్ చెప్పింది. కానీ సంఘానికి దూతలు యేసు ప్రభు మరలా కనబడకుండా వచ్చి కనబడకుండా తీసుకెళ్తాడు మిమ్మల్ని అని అనలే. దూతలు ఏమన్నారంటే, ఆయనను ఏ విధంగా తీసుకుపోబడుట మీరు చూచుచున్నారో అదే విధంగా ఆయన వచ్చును. అంటే ఆయన వచ్చినప్పుడు కూడా అదే విధంగా చూస్తారు అని అర్థం. కాబట్టి యేసు ప్రభు కనబడకుండా వచ్చి కనబడకుండా పోడు. ఆయన ప్రత్యక్షత అందరికీ కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీకు ఎలాగ అర్థమైంది? సంఘం కొరకు యేసు ప్రభు ఎలా వస్తుండు అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని ధ్యానించి మీరు కామెంట్ చేయాలని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.